सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। ప్రేమ లేని జీవితం జీవశ్చవం. వెల్కమ్ టు హిమాలయ సిద్ధక్రియ యోగా. జీవితం, ప్రేమ, ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం. జీవితంలో ప్రేమ, ప్రేమ ద్వారా జీవితం. ఎస్, ప్రేమ గురించి వర్ణించటం చాలా కష్టం అంటూ ఉంటారు. నిజమే, లోపల ప్రేమ లేకపోతే బయట వర్ణించటం కష్టమే. లోపల ప్రేమ ఉంటే హాయిగా ఆలోచించకుండా మనం చక్కగా భావం పదాలుగా మారిపోతుంది, మాటలుగా మారిపోతుంది, గీతాలుగా మారిపోతుంది, కావ్యాలు రాయిస్తుంది. కాబట్టి ప్రేమ లోపలున్న వ్యక్తి ప్రేమ గురించి సులభంగా చెప్పగలరు. అది లేనప్పుడు లోపల కష్టం. ప్రేమ అంటే ఏముందండి, అంత మాయ అనేస్తుంటారు. ప్రేమ ఒక భ్రమ అంటూ ఉంటాడు ఇంకొకడు. ఇలా రకరకాలు. ఏది ఏమైనా ప్రేమ లేకపోతే జీవితం బతికున్నా చనిపోయినట్టే, జీవశ్చవం లాంటి. బ్రతుకున్నా అది నిజమైన బ్రతుకు అవ్వదు. ప్రేమ కావాలి, మనలో ఉన్న ప్రేమ బయటికి రావాలి. ఒక ప్రేమించే వ్యక్తి మనకు దొరికితే మనలో ఉన్న ప్రేమ కూడా బయటకు వస్తుంది. ప్రేమించే వ్యక్తి లేకపోయినా ప్రేమించేవాళ్ళు తనలో ఉన్న ప్రేమను బయటకు తీసి చక్కగా జీవితంగా మార్చుకునేవాళ్ళు భక్తులై ఉంటారు, భగవంతుడి మార్గంలో ఉన్న వాళ్ళై ఉంటారు, సత్యదర్శనం చేసిన వాళ్ళై ఉంటారు. సామాన్యంగా కర్మలు అనుభవిస్తూ డబ్బు ఆశలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి డబ్బు కోసం తపన పడేవాళ్ళు, డబ్బే జీవితం అనుకునే వాళ్ళకి ప్రేమ గురించి చెప్పలేరు. వాడతారు, పదాలు వాడుతూ ఉంటారు, ఆకర్షణని ప్రేమ అనుకుంటూ ఉంటారు. తోడు లేకపోతే కష్టాలు కనుక ఒక తోడు కావాలి అనుకున్న వాళ్ళు ప్రేమను వాడుతూ ఉంటారు. ఇలాగా ఒక వ్యక్తిని సంపాదించుకోవాలంటే ప్రేమిస్తున్నాను అంటారు, ప్రేమ కావాలి అంటూ ఉంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమిస్తున్నావు? వ్యక్తిని ప్రేమిస్తే ఎంతకాలం అది నిజమైన ప్రేమ అవుతుందా? వ్యక్తిగా ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తే అది ప్రేమ అవదు. తనలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని, తనలో ఉన్న సున్నితత్వాన్ని, ఆత్మీయతని కలగలిపి, అవతల వ్యక్తిలోనున్న సత్యాన్ని, సున్నితత్వాన్ని గుర్తించి, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ ఆత్మీయత కావాలి, అవన్నీ వ్యక్తిగా నీలో ఉన్నాయి కనుక నువ్వు కావాలి. అంతేకాని అందంగా ఉన్నావు కనుక కావాలి నువ్వు నాకు అని చెప్పటం అది ప్రేమ కిందకి రాదు. ఆకర్షణ, బాహ్య సౌందర్యం, దేహ పరంగా ఉండే అందం, అది ఆకర్షణ లాంటి తప్పితే సత్యం కాదు. ప్రేమను వర్ణించేవాళ్ళు బాధలో ఉన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడినా, విరహంలో ఉన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడినా, విషాదంలో ఉన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడినా, దుఃఖంలో ఉన్నప్పుడు ప్రేమ గురించి మాట్లాడినా, ఏకాకిగా జీవిస్తున్న వ్యక్తి ప్రేమ గురించి వర్ణిస్తే
అది సత్యమైన నిజమైన వర్ణన అభిప్రాయంగా ఉండదు. ఆనంద స్థితిలో, సంతృప్తి స్థితిలో ప్రేమ గురించి చెబితే అది సత్యం అవుతుంది. ఆనందంగా సంతృప్తిగా ఉండే వ్యక్తి మాత్రమే ప్రేమను, తనలో ప్రేమను గుర్తిస్తాడు. తనలో ఉన్న ప్రేమ ద్వారా ఎదుటి వ్యక్తుల్ని, వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తుల్ని, ప్రకృతిని అంతటినీ ప్రేమిస్తుంటాడు. ఎస్, నేను ప్రేమ గురించి దగ్గర 2-3 వేల వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. లవ్, మొహబ్బత్, ప్రేమ అని శీర్షికతో 2 సంవత్సరాల పాటు పత్రికల్లో, వారపత్రికలో రాశాను. ప్రేమించడం ఒక కళ అనే గ్రంథం ప్రచురణ అయింది. నవోదయ వాళ్ళు పబ్లిష్ చేశారు నా పుస్తకం. ఒక 30 ఏళ్ల క్రితం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నాకు అది చదివి చూసి చాలా బాగుంది, ఇది ముద్రణలోకి వెళ్ళాలి అని చెప్పి వారు నాకు అక్కడ సహాయం చేశారు. 35 ఏళ్ల క్రితం మాట. అలాగా నా జీవితంలో ప్రేమ 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 అని చాలా తపన పడుతూ ఉండేవాడిని. ఎందుకంటే నాలో ప్రేమ ఉందని నాకు తెలుస్తోంది, అది ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి. నాకు ప్రేమ కావాలి, ఎవరిస్తారో తెలియని పరిస్థితి. అది ఇప్పటికీ నాలో అదే స్థితి. కానీ ఎప్పుడైతే సాయినాథుడిని ప్రేమించడం మొదలు పెట్టానో, సాయిలోనే నా ప్రేమను, నాకు కావలసిన ప్రేమను చూసుకుని తృప్తి పడుతున్నానో, నాలో ఉన్న ఆ ప్రేమ తాలూకు భావాలు కొంచెం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి, కానీ తరిగిపోలేదు. చాలా మంది విషయంలో ప్రేమ అనేది వయసుతో పాటు తరిగిపోతుంది. చిన్నప్పుడు విషయం అండి, అది ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు అంటారు. కానీ నాకు ఈ రోజుకి ప్రేమ తరగటం లేదు, ప్రేమ మీద ఆశ పోవటం లేదు. ఎందుకో తెలియదు. అందుకని అటువంటి ప్రేమ నాలో ఉంది కనుకనే ఈనాటికి కూడా నేను చక్కగా ఆనందంగా జీవిస్తున్నాను. ఇలా పర్వతాల మధ్యన ఉన్నా కూడా నాకు చక్కటి చైతన్యం, ఆనందం. మా గురుదేవులు అంటూ ఉండేవారు, విఠలానంద సరస్వతి మహారాజ్, ఒరేవాడు పరమహంసరా అంటే ఎలా చెప్తున్నారు బాబా అని మన వాళ్ళు అడిగారు. ఏంటి ఆయనలో ఉన్నది పరమహంస ఎలా అని చెప్తున్నారు? ఏమిటంటే వాడిలో ప్రేమ, అతీతమైన ప్రేమ, మంచి అద్భుతమైన ప్రేమ ఉంది. పరమహంసగా ఉండేవాళ్ళు ప్రేమతత్వంలో ఉంటారు కనుక సత్యాన్ని గ్రహించి ఉంటారు. అందుకనే వాడు అంత ఆకర్షణగా, సౌందర్యంగా ఉంటాడు. వాడు చాలా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. అవసరమైతే చాలా లోతుగా మాట్లాడతాడు. వాడికి గ్రంథాలతో పని లేదు. మా గురుదేవుల మాటలు చూడండి, వాడికి గ్రంథాలు చదవక్కర్లేదు, పుస్తకాలు చదవక్కర్లేదు. వాడు సహజంగా వాడు జ్ఞానిగా మారుతున్నాడు. జ్ఞానం ఉంది వాడికి. ఎందుకని? వాడిలో ప్రేమతత్వం ఉంది. అందుకని వాడు పరమహంస స్థితిలో ఉన్నాడు రా. వాడు పైకి మనకందరికీ ఏదో మామూలుగా కనిపిస్తున్నాడు అని వారు చక్కగా ఒక వ్యక్తితోటి చెప్పటం, అతను వచ్చి నాకు చెబితే చాలా ఆనందం అనిపించింది. గురువులు మాత్రమే గుర్తించగలరండి మనలో ఉన్న స్థితి, సహజ స్థితిని, సత్యాన్ని గురువులు మాత్రమే గుర్తించగలరు. సో ప్రేమ లేకపోతే జీవితంగా ఉండదు. ప్రేమ కావాలి. నేను నా జీవితంలో ఎంతో మంది ఎదురై నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు బోరును ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ప్రేమ దొరకటం లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు అంటూ బాధపడుతూ, వాళ్ళకి మిమ్మల్ని చూస్తే మాకు చక్కగా ఆనందంగా ఉంటుంది, మీ ప్రేమ కావాలి, మాకు గురు ప్రేమ కావాలి అని వాళ్ళు ఏడ్చి ఒక బంధాన్ని నాతో పెట్టుకుని, ముడిపెట్టుకుని, నా ఫోటోలను వాళ్ళు చూసుకుంటూ, నా మాటలను వాళ్ళు నెమరు వేసుకుంటూ, నా కళ్ళల్లోకి చూస్తూ, వాళ్ళు మేము ఇద్దరు ముగ్గురేంటి, చాలా మంది 5-6 దాకా నాకు, మేము ఈరోజు బతుకుతున్నామంటే మీ వల్ల, మీ ప్రేమ వల్ల, మీ ఇచ్చే కృప వల్ల, మీ ఆశీర్వచనం వల్ల అని ఏదేదో చెప్పేవారు. ఎస్, అది సత్యం కూడా. నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను, నా వాళ్ళు అనేసుకుంటాను, నా వాళ్ళుగా భావిస్తాను. ఎస్,
వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళలో ఉండే నెగిటివ్ అన్నింటినీ కూడా ముందు నేను డీల్ చేయటం మొదలుపెట్టి వాళ్ళకొక ఆధారాన్ని, వాళ్ళకి నేను ఆధారం అయ్యాను. కాబట్టి వాళ్ళందరూ నన్ను అలా తీసుకున్నారు. మాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు, రెండో కొత్త జీవితం ఇచ్చారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. బ్రతకటం నేర్పుతున్నారు మీరు అన్నారు. మీలో సాయిని చూస్తున్నాం అన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం? నాలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమ తత్వానికి సాయి వంటి ఆ సాయి యొక్క తత్వం జోడించబడింది కనుక రెండు ఒకటైతే ఏమిటి? నా స్వరూపం నేను కాదు. చక్కగా మేము గ్రంథం ప్రింట్ చేస్తున్నప్పుడు ఏం పేరు పెట్టాలి అనేది షష్ఠిపూర్తి టైంలో సావనీర్ ఏం పేరు పెట్టాలి గ్రంథానికి అని అందరూ అది అంటుంటే ఒక స్వామీజీకి నేను అడిగాను, ఇది చక్కగా ఇలాగ కంపైల్ చేస్తున్నాం, ఇంతకుముందు సాయి వేద సరోవరం అని పెట్టాం, ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టమంటారండి? ఇలాగ నాతో భక్తుల అనుభవాలు, వాళ్ళందరూ నా ద్వారా నాతో కలిసి జీవించిన వాళ్ళ అనుభవాలు అందులో వేస్తున్నారు, ఏం పేరు పెట్టమంటారంటే ఆయన ఆలోచించకుండా ఇంకేం పెడతావురా, ప్రేమావతారాన్ని పెట్టు అంతే. ఆయన వెంటనే చెప్పాడు, నీ స్థితి అదే పెట్టుకో. అమ్మవారి ద్వారా నువ్వు అవతార్ అనే నీ స్థితిని కన్ఫర్మ్ చేసింది అమ్మవారు. కాబట్టి నీ స్థితిలో ఏమి అవతారు అంటే ప్రేమావతారం నువ్వు, కాబట్టి ప్రేమావతారం పెట్టు అన్నారు. అదే పెట్టి మేము ప్రింట్ చేసుకున్నాం. ఇలాగా మన లోపల సున్నితత్వం, కోమలత్వం, లలిత తత్వం, లాలనగా ఉండే తత్వం, ఈ తత్వాలన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో ప్రేమికుడు ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు. ప్రేమికుడికి సమాజం నచ్చదు, తట్టుకోలేడు. ఈ సమాజానికి ప్రేమికుడు అసలు సరిపోడు. అందుకని నిజమైన సాధువులు దూరంగా ఇలా కొండల్లో ఉంటూ ఉంటారు. ఎస్, అలా నా జీవితంలో కూడా ఈ రోజుకి నేను సామాజికంగా ఇన్ని వేల మంది నాకు కలిసినా దీక్షలు ఇచ్చినా నేను ఒంటరిగానే ఉన్నాను. నన్నెవరు నా దగ్గర నిలబడలేకపోతున్నారు. కారణం వాళ్ళకి ఇంత ప్రేమను తట్టుకోలేరు, విశాలమైన ప్రేమను తట్టుకోలేరు, విశాలమైన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అది అక్కడ జరిగిన సందర్భం. అందుకనే వెళ్ళిపోయారు, చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు. ఏదో కారణాలు ఏంది, తలుచుకుంటే కారణాలు ఎన్నైనా దొరుకుతాయి. మనం వద్దు అనుకుంటే కదా, కావాలనుకుంటే కారణాలు తక్కువ ఉంటాయేమో, కానీ వద్దు అనుకుంటే కారణాలు ఎక్కువే ఉంటాయి. కానీ నాకు అందరినీ ప్రేమిస్తున్నాను, వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఈ రోజుకి తలుచుకుంటూ ఉంటాను, ప్రతి వ్యక్తిని కూడా. ఎస్, ఎందుకంటే వాళ్ళలో అమాయకత్వం, అజ్ఞానం నన్ను మరింతగా ప్రేమించేలా చేస్తుంది వాళ్ళని. పాపం అని ఒక ప్రేమతో కూడిన జాలి, వాళ్ళ మీద చక్కటి భావం అలా. కాబట్టి ప్రేమ లేని జీవితం జీవోత్సవం, బతికున్న శవం లాంటి తత్వమే, జీవితమే అది. అందుకనే ఎవరికైనా ప్రేమ కావాలి అంటే, ప్రేమ తపన పడుతున్నారు అంటే నేను వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాను. నా శరీరం, మనసు ఇది కాదు, నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. నా ఉప్పొంగిపోతుంది, నాలోంచి స్థితి ఉప్పొంగిపోతుంది, కన్నీళ్లు వచ్చేస్తాయి. వాళ్ళ కోసం తపన పడిపోతాను, రాత్రి పగలు అతుక్కుపోతాను వాళ్ళకి. దాన్ని వాళ్ళు మోహంగా తీసుకుంటే, వ్యక్తిగా భావిస్తే ఇరుక్కుపోతున్నారు. కానీ కాదు, వ్యక్తి కాదు, ఇక్కడ ప్రేమతత్వం నాది. అలాగా నా జీవితంలో నడుస్తుంది. ఈ రోజుకి నేను ఇలా ఒంటరిగా ఉన్నాను అంటే నన్ను గుర్తించట్లేదు, ఎవరు గుర్తించలేకపోతున్నారు నాలో ఉన్న ప్రేమని. పర్వాలేదు, గుర్తించకపోయి దూరంగా పోవటమే మంచిది. దగ్గరుండి వాళ్ళు ఏదో రాపిడి చేసి నన్ను ఒక ముద్దాయిలా చూసే బదులు